అధ్యక్షులు, కృష్ణా జిల్లా అధ్యక్షులు రఫీ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కరతాళ మధ్య ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, 2 తెలుగు రాష్ట్రాల సభ్యత్వ ఇన్ఛార్జ్ బైడి నరేష్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గుంటూరు జిల్లా అధ్యక్షులు, దయచేసి క్షమించాలన్నా, వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నాగార్జున అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్ష జై ఇన్సాన్, జై ఇన్సాన్, జై భీమ్, జై భీమ్. కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి మల్లికార్జున అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై ఇన్సాన్. మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నేటి ముఖ్య అతిథి బైడి నరేష్ అన్న గారిని కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, మోహన్ పనిచేస్తుంది అన్నాడు, విక్కీ పని చేయించాడు. ఒకసారి విక్కీకి చప్పట్లు. అన్నీ 10వ తరగతి పాస్ అయిన కుర్రోడు ఒక 900 మందికి నాయకత్వం వహిస్తూ 7 చోట్ల పెరియార్ జయంతిని ఏకకాలంలో జరిగేలా చేసి, ఆడపిల్లని చంపితే 5 చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా చేసి, ఒక 4 కులాంతర పెళ్లిళ్ళని తన జిల్లా పరిధిలో జరిగేలా చేసి, ఆ పెళ్లి ప్రత్యామ్నాయ పద్ధతిలో జరుపుతాను, మా అన్నయ్యని పిలుస్తానని నన్ను పిలిపించి, తాను ట్యూషన్ దగ్గర తాను చదివే సర్కారు 10వ తరగతి బడిలో, ఆ తర్వాత తన గల్లీలో కూడా సభలు నిర్వహించి, ఒక 15 జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలని నాతో పాటు ప్రయాణించి, 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు కరోనా వల్ల వచ్చి చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నటువంటి యువ నాస్తికుడు, మరి బాల నాస్తికుడు మోహన్ నాయక్కి నిజానికి నేను 1995లో 6వ తరగతి చదువుతున్నప్పుడు నాస్తికుడిగా అయ్యాను. 96లో 7వ తరగతి చదువుతున్నప్పుడు ఈ విజయవాడ గడ్డ మీద జాషువా గారి కూతురు చేతుల మీదుగా బాల నాస్తికుడిగా సర్టిఫికేట్ తీసుకొని, గోరా గారి భార్య సరస్వతి గోరా గారి చేత ప్రశంసించబడి విజయము, లవణము, సంబరంగా దగ్గర 4 రోజులు కార్యక్రమాలు జరిగితే ఏం విషయాలు గుర్తులేవని నా దగ్గర గుర్తు మీకు వచ్చానని అలా వచ్చాను. తర్వాత 10 ఏళ్ళ తర్వాత నాకు మైక్ పట్టుకొని వేదిక మీకు వచ్చే అవకాశం దొరికింది. కానీ ఇప్పటికే 10,000 కార్యక్రమాలు నిర్వహించాడు. ఇలాంటి మోహన్ నాయక్ లాంటి వాళ్ళు తెలంగాణలో ఒక 2,000 మంది ఉన్నారని నేను అందరికీ తెలియజేస్తున్నాను. యువకులు ఉన్నారు. ఇలాంటి యువకులు 25,000 మంది తెలంగాణలో నాస్తికులు ఉన్నారని అందరికీ తెలియజేశాను. నిన్న ప్రారంభ ఉపన్యాసంలో చాలా విషయాలు చెప్పుకున్నాము. ఈరోజు మన చేతిలో ఇంకొక 40 నిమిషాలు ఉంది. ఈ 40 నిమిషాలని ఎలా గడుపుతాం అనేది మా నాయకులు నిర్వహించాలి. ఈ చివర ఉన్నటువంటి నాగార్జున
వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసే క్రమశిక్షణకి ప్రతిరూపం. వాళ్ళ అమ్మగారు ఆర్థిక క్రమశిక్షణకి కుటుంబాన్ని నిర్వహించడంలో ఒక గొప్ప మేనేజరు. ఆమె మహిళా సంఘాలకి నాయకత్వం వహిస్తూ వేలాది మంది మహిళలకి అండగా నిలిచే మహిళ. కోవిడ్ సందర్భంలో దారి వెంట చెప్పులు లేకుండా అన్నం లేకుండా అనుమతిస్తూ వందల వేల కిలోమీటర్లు ప్రయాణించేటువంటి ప్రయాణికులకి రోజుకు తన శక్తికి మించి రోజుకు 400 మందికి ఒక 6 నెలల పాటు భోజనం పెట్టినటువంటి ఒక మంచి ఆచరణాత్మక యువకుడు మన పశ్చిమ గోదావరి జిల్లా. ఒక 1000 మంది చేత రక్తదానం చేపించి తన జిల్లాలో ఉన్నటువంటి 263 మంది తలసేమియా బాధితులకి ప్రతి వారం రక్తం ఇచ్చి వాళ్ళని ప్రాణాలతో ఉండడానికి ప్రాణం పోస్తున్న ఆదర్శ యువకుడు మన నాగార్జున. మైకు పట్టుకొని సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు కాదు, చెప్పే పదాలు మీకు అర్థమవుతున్నాయి. ఇందులో ఎబ్బెట్టుగా ఉన్నావో, డబ్బా కొడుతున్నావో, పంపు కొట్టి పైకి లేపుతున్నాయో అనిపిస్తున్నాయా? సో అలాంటి యువకులు నాకు ఒక 5 ఏళ్ల క్రితం పరిచయం అయ్యి నాతో అనేక జిల్లాలకు వచ్చి వాళ్ళ జిల్లాలో స్కూళ్ళలో కాలేజీలలో నిర్వహించి ఆ పక్కనే ఒక కులాంతరపల్లి 2 బంధువులు ఒప్పించి ఎక్కడ తమ్మని తాడేపల్లి ఇలా చేసినటువంటి ఆదర్శ యువకులు తాను కూడా కులాంతర పెళ్లి చేసుకొని తక్కువ లేని పెళ్లి చేసుకొని మాటలు చేతులు ఒకే రకంగా ఉండి నిక్కచ్చిగా నాస్తికత్వాన్ని బోధిస్తున్నటువంటి ఒక యువకుడు. మరి అందుకే ఆ తమ్ముడిని పరిచయం చేయాలని మైక్ తీసుకున్నాను. చెప్పకపోతే తెలియదు, అమ్మ కూడా అడగదు, అన్నం పెట్టదు. ఎవరో ఏదైనా తెలుసులో కావచ్చు, మంచిగా బిఏసి కూర్చోబెట్టాడు. నేను చాలా సీనియర్లు, 40-50 ఏళ్ళ క్రితం నాస్తికం, 70 ఏళ్ళ క్రితం నాస్తికం, ఎన్నో పోరాటాలు చేసిన పెద్దలు నా మిమ్మల్ని తప్పమాట్లాడి కాదు. నాస్తికత్వానికి యువ నాయకత్వం ఉంది. మీ వారసులుగా, మీ తమ్ముడుగా, మీ కొడుకులుగా మేమున్నామని మీకు ధైర్యం ఇవ్వడం కోసం మీటింగ్లని పరిచయం చేసిన మీరు పిల్లలు కూర్చోబెట్టాము కదా. ఇంకా తమ్ముడు చెప్పాలంటే గోల్డ్ అని ప్లాస్మా డొనేట్ చేయడం కానీ, ఆయిల్ స్వయంగా బ్లడ్ డొనేట్ చేయడం కానీ చెప్పలేని సేవా కార్యక్రమాలు చేస్తూ మన నాస్తికత్వాన్ని ముందుల మీద పెట్టుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే 150 జిల్లాలో పాల్గొనాల్సిన 178 ఒక్కడే నాకు పరిచయం ఫేస్బుక్. కానీ ఈరోజు 178 మంది నాస్తికులను గుర్తించి తయారు చేసిందని మనం మంచిది కాదు, కానీ ఉన్న వాళ్ళని, ఆ భావాలు ఉన్న వాళ్ళని కనెక్ట్ చేయగలిగాడు. అది ఉన్నతంగా ఉంటుంది నిజంగా కూడా. వాళ్ళు ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళలో ఉన్న ఆ సహజ గుణాన్ని గుర్తించడం, లేదా మీరు కూడా ఇలాంటి వాళ్ళని కనెక్ట్ చేసి దాదాపు 170 మంది నాస్తికులతో భారత నాస్తిక సమాజానికి గుండెకాయలు చేస్తున్నాడు. మరొకడు షేక్ రఫీ, తాను మతాంతర వివాహం చేసుకున్నాడు. నేను పెళ్లి చేసిన 100వ జంట వాళ్ళ పెళ్లి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సిఏ 3వ తరగతి చదివినప్పుడు తండ్రి చనిపోతే అనేక రకాల పనులు ఈ విజయవాడ నగరంలో అనేక రకాల పనులు చేసి ఇంటర్లో టాప్ ర్యాంక్ ఎక్కువ మార్కులు తెచ్చుకొని, డిగ్రీలో పేరు మూసిన కాలేజీలో ప్రథమ స్థానంలో మంచి మార్కులు తెచ్చుకొని, ఆ తర్వాత సిఏ, సిపిటి ఇంకా రకరకాలు పూర్తి చేసి ఇప్పుడు సిఏ చెప్పులో ఫైనల్లో ఉండి, వాళ్ళ మేనమామ కూతురు ఇంజనీర్ అయి నెలకు 80,000 సంపాదిస్తూ ఉన్నా నేను కులాంతర పెళ్లి, మతాంతర పెళ్లి చేసుకుంటాను, కట్న కానుకలు వద్దని చెప్పి తనతో బాల్యంలో చదువుకున్న అమ్మాయిని ఇష్టపడి అమ్మా నాన్నని బతిలాడి అనేక సంవత్సరాలు ఎదురు చూసి తోబుట్టును వ్యతిరేకించిన, తల్లి కాస్త మనసు వ్యతిరేకించిన, అందరినీ ఒప్పించి కేవలము 251 రూపాయలతో పెళ్లి చేసుకున్నాడు మన శేఖర్. 250 ₹1 వైట్ పేపర్, ఒక కాగితం ఇవ్వండి వేయలేదు, రూపాయికి 4 ఇచ్చారు. 2 కాగితాలు కట్టిన పక్షాలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళి
ఆ కాగితాలు ఒకరికొకరు ఇచ్చుకొని ఒకరి మీద ఒకరు ఇలా మాట్లాడుతుంటే మార్చుకున్నారు, పెళ్ళైపోయింది. వాళ్ళ స్నేహితులు భోజనం చేద్దామని చెప్తే వాళ్ళ స్నేహితులతో భోజనం చేసి వెళ్ళిపోయాము. ఏడాది అర్థంగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ ఇప్పుడు ఇష్టానికి ప్రియా ఇష్ట మలయప్ప రియా మిష్కా ఫియోనా అనే అమ్మాయికి జన్మనిచ్చి మరి ఆనందంగా జీవిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ స్వయం శక్తిగా తనకు తాను బతుకుతున్నాడు. తమ్ముని కూడా చదివించి తను కూడా సీఏ మార్గంలో అలాగే అకౌంట్స్ మార్గంలో ఉద్యోగం వైపు నడిపించి ఆచరణలో ఉన్నటువంటి యువకుడు. గతంలో 3 ఏళ్ల క్రితం ఇక్కడ 100 మందితో శిక్షణ తరగతులు నిర్వహించడానికి అన్నీ తానై అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆ భవన్లు పాత్రల్ని ఆ మసిని ఆ బూతుని లోపల ఉన్నటువంటి తీసి పడేసి కడిగి తల మీద పెట్టుకొని బయటికి మోసి అప్పగించినటువంటి ఒక ఆదర్శనీయమైన యువకుడు మన కృష్ణా జిల్లాకి అధ్యక్షుడు. పక్కనే మల్లికార్జున ఉన్నారు. నిజానికి మల్లికార్జున గారు తీవ్రమైన భక్తుడు. బాల్యంలోనే దేవుడికి ఆయన బదియాలని చూశారు. దాంట్లోంచి బయటపడ తాను భక్తుడిగా పెరిగి ఆ దుర్గాభవాని నీడలో జీవించి ఆ గుట్ట కిందనే ఆమెతోటే జీవిస్తూ ఆమెతోటే భక్తులైనప్పటికీ ఇటీవల కాలంలో నాకు పరిచయమై అలా నాకు యాక్టివ్ నాకే పనిచ్చినా ఈ సమాజంలో నా పాత్రని పోషిస్తానని చెప్పడము, నూతనంగా జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎంపికయ్యాడు. మన అలాంటి యువకుల్ని వేదిక మీద కూర్చోబెడితే మరింత ఉత్సాహం వస్తుంది. ఆయన గురించి చెప్పడానికి గొప్ప ఉండొచ్చాను కానీ నాకు తెలియదు. కానీ దాని బాధ్యతను మోస్తాను ఈ జిల్లాలో ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన్ని గౌరవించుకోవడం సముచిత న్యాయం అని చెప్పి దాన్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించాను. నవరాజన్న వాళ్ళ ఆవిడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఉన్నత స్థాయి జిల్లా స్థాయి అధికారి. పెళ్ళయ్యాక ఆమెను చదివించి ఉద్యోగస్తురాలుగా మార్చాడు. తాను విశాలాంధ్ర పత్రికలో ఒక 18 ఏళ్ళు సబ్ ఎడిటర్గా పనిచేసి అర్ధరాత్రి 1 గంటలకి మనం రాసేటువంటి వార్తలు విలేకరులు పంపించిన వార్తలన్నింటినీ సరిచేసి మన పత్రికా రూపంలో రాణించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తాను అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి. స్వయంగా కవి, రచయిత, వ్యాసకర్త, అన్నిటికీ ఎంతేనో ఆచరణాత్మక నాస్తికం. ఒక 3 ఏళ్ల క్రితం నేను చార్వాకాశ్రమం వెళ్ళినప్పుడు బ్రదర్ మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఒక మామిడి చెట్టుని తీసుకుపోయి నన్ను ఫ్లాట్ చేశాను. నేను ఒక 20 ఏళ్ల నుంచి ఈ నాస్తిక చార్వాకాశ్రమం వస్తున్నాను. పెద్ద వయసు వాళ్ళే వస్తున్నారు, వాళ్ళని చూస్తే ఈ వయసులో కూడా వస్తున్నారని ఆనందం అనిపిస్తుంది ఒకవైపు. కానీ రేపటి తరం వాళ్ళ పిల్లలు రావట్లేదు, వాళ్ళ భార్యలు రావట్లేదు, యువత రావట్లేదు అని నిరాశ కలిగింది. మీరేమో 50 మంది వేసుకొని తెలంగాణ నుంచి వచ్చారు, అసలు మీ కథ ఏంది అని చెప్పి నేను అన్ని నాస్తిక విప్లవ సంఘాల వార్తలు రాస్తున్నాను పత్రికలో. ఇక్కడ ఉన్న అన్ని ప్రజా సంఘాలు నాకు తెలుసు, మీ ఆలోచన విధానం నాకు బాగా నచ్చింది, నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి ఒక దశలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా జీవితం బోరుగా పోతుంది, మా భార్య ఉద్యోగము, నాకు 2 పిల్లలు గౌరవ పిల్లలు, కావాల్సినంత డబ్బు ఉంది, నేను రకరకాల పాలసీలు చేయడం కానీ రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నెలకు 10,000 వచ్చేలా ఉన్నాను. కానీ నాకు ఎక్కడో అసంతృప్తి ఉంది, ఈ సమాజానికి ఏం చేయలేకపోతున్నానని. ఏం చేద్దామన్నా ప్రతిదీ కులంతో ఉంది, మతంతో ఉంది, రాజకీయంతో ఉంది. ఈరోజు నేను పార్టీ చెప్తే నన్ను పార్టీ చేర్పించినా రేపు ఏ పార్టీ లేకపోతే తెలియట్లేదు. కులం వారు దానికి పరిమితమవుతూ కొన్ని లోపాలను కొనసాగిస్తూ ఉన్నారు. నాకు బాగా నచ్చింది అని చెప్పి బాణాస ఉద్యమంలో చేరి నాతో పాటు 15 రోజుల పాటు 20 జిల్లాలు తిరిగి చిన్నపిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, గౌరవ పిల్లల్ని భార్యకి వారికి చెప్పి ఉద్యమంలో పాల్గొని తన అనుభవాలని ఆలోచనల్ని పంచుకొని నేను ఈ ఉద్యమానికి గుంటూరులో నేను ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు. అలాగే ఈ మధ్య నాకు ఖచ్చితంగా ఉద్యమానికి సమయం ఇవ్వాలి అని అన్నప్పుడు నేను అధ్యక్షత బాధ్యత తీసుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా పంచాయతీ సెక్రటరీగా ఈ మధ్య గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. తన ప్రతి సెలవుని
తన వీలు సమయాన్ని మొత్తాన్ని నాస్తిక ఉద్యమానికి ఇస్తున్నాడు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో 280 మందికి తాను నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇది నటరాజన్ యొక్క పరిచయం. ఆ తర్వాత పక్కనే విజయ్ కుమార్ గారు ఉన్నారు, తూర్పుగోదావరి జిల్లా వారికి. తాను రైల్వే ఎంప్లాయీ, మరి ఒక లోకో పైలట్గా ఉన్నటువంటి అతను, గార్డ్గా ఉన్న అతను ఒక 2-3 సంవత్సరాలుగా ఆ ప్రాంతం నుంచి ప్రతినిధిగా ఉంటూ ఎన్నో ఘర్షణలు పడుతూ చక్కగా కష్టపడి పేదవాళ్ళు ఒక గుంట భూమి లేదని వాళ్ళ భార్య శాంతి చెప్తే తెలిసింది. ఒక గుంట భూమి లేకపోయినా తన మెదడుని భూమిగా భావించి ఆ మెదడులో మంచి ఆలోచనలనే మొక్కలు నాటి కష్టాన్ని జోడించి ఆ మొక్కల్ని మొలకెత్తి పంట పండేలా చేసి తన మెదడును ఆయుధంగా చేసుకుని ఈరోజు నెలకు 60-70 వేలు సంపాదించే ఉద్యోగిగా ఉంటూ కూడా హాయిగా సంతోషంగా బతకొచ్చు. కానీ సత్యం కోసం సమయం ఇవ్వాలని, జ్ఞానాన్ని పెంపొందించడం నా బాధ్యత అని భావించి మరి చిన్న వయసులోనే జిల్లా బాధ్యత తీసుకుంటానని చెప్పగానే ఒక మండల కమిటీ వేసి ఒక 170 మంది నాస్తికులను సమీకరించి తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 260 మందిని సమీకరించి ఆ జిల్లాలో నాస్తికత్వానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. తనకి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సోదరుడు రమేష్, వీళ్ళందరికంటే చాలా ముందు నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. చాలా సలహాలు సూచనలు ఇస్తూ సోషల్ మీడియాలో అభినందిస్తూ ప్రేమిస్తూ ఈ ప్రాంతానికి రావాలని బలవంత పెడుతూ అనేక సార్లు నన్ను ఇక్కడికి వచ్చేలా చేసి నేను ఉన్నామన్నా అని చిన్న పని చేసుకుంటూ రోజువారీ దినసరి కూలిగా పనిచేస్తూ తన టెక్నికల్ టాలెంట్ను ఉపయోగించుకొని రిపేర్ చేసే వర్కులు చేస్తూ 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తూ జీవించేటువంటి అతను భారత నాస్తిక సమాజానికి జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. అంతకుముందు మరి ఆ జిల్లా నాయకుడిగా ఇంకొక అన్న ఉండేవారు. ఆ అన్న వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. అందుకే అందరినీ దాదాపుగా జిల్లా కేంద్రంలో ఉండేవారే జిల్లా అధ్యక్షులుగా ఉంటే ఎక్కువ అందుబాటులో ఉంటారనే ఒక ప్రణాళికతో వీళ్ళని తీసుకోవడం జరిగింది. 1 నాస్తికులై ఉండాలని, 2 బాణాస అంటే ప్రేమ కలిగి ఉండాలని, 3 స్పందించే గుణం ఉండాలని, 4 సమయం ఇవ్వగలిగారు. సంఘం ముందుకెళ్ళాలంటే సమయం ఇవ్వకుండా జ్ఞానం ఉన్నా పనికిరాదు, డబ్బున్నా పనికిరాదు. కాబట్టి ఏ సంఘ బలమైన అభివృద్ధి అయినా అంకిత భావం ఉన్న వ్యక్తుల చేతిలో ఉంటుంది. సమయం ఇచ్చే కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధుల చేతిలో ఆ సంఘ అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇలా నేను ఈ ప్రాంతంలో ఈ 6గురిని ఆయుధంగా చేసుకొని ఈ మహాసభని డిజైన్ చేసుకున్నాను. నిన్న ఒక 64 మందితో జరిగింది. ఈరోజు మరొక 22 మంది అదనంగా యాడ్ అయ్యారు. నిన్నటి వాళ్ళు ఒక 20 మంది అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇప్పటికీ 90 మందితో ఉంది. ఇది కాకుండా మధ్యలో వచ్చి లంచ్లో పొద్దున్నే ఒక 4 వచ్చి కలిసి వెళ్ళారు. ముందు రోజు రాత్రి నేను వచ్చానని చెప్పి ఒక 5 వచ్చి కలిసి వెళ్ళారు. అలా 100 మంది వరకు ఇప్పటివరకు ఇక్కడ స్వయంగా పరిచయం అయ్యారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, తప్పగా అనుకోవద్దు. ఇక్కడ ఎంతమంది దేవుడు లేడు, నేను నమ్మను, నేను నాస్తికుని నాస్తికురాని అని అనుకుంటున్నారు? వాళ్ళు చేయలేపాలి కోసం. థ్యాంక్ యూ డౌన్. మిగతా వాళ్ళు మన ఆప్తులు, మన బంధువులు మన మీద ప్రేమతో వచ్చారు. వాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు అనే అర్హత మనకు లేదు. వచ్చినందుకు వాళ్ళకి చప్పట్లతో అభినందించారు. వాళ్ళు మనల్ని ప్రేమించకుండా, మనం వాళ్ళని గౌరవించకుండా వాళ్ళు మన భావాలకి ఎలా దగ్గర అవుతారు? నిజంగా ఇంకా వీలైతే 10% నాస్తికుల నుండి 90% భక్తుల నుండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఒక మేధోమదనం జరిగే కార్యక్రమాల తర్వాత చాలా తీసుకుందాం. ఇవి శిక్షణ తరగతులు, మహాసభలు, ఒక ప్రయత్నం అంతే. ఇది ఒక ప్రయత్నమే. ఇక్కడ ఇందులో ఏ ఒక్కరికి మనం ప్రయాణం ఖర్చులు ఇవ్వలేదు, భోజనం బీర్లు బిర్యానీ పెట్టలేదు. కానీ ఇప్పుడు బిర్యానీ పెట్టబోతున్నాము. అది కూడా మీ అందరూ మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే. మా బడ్జెట్ నిన్నట్టుకున్న బడ్జెట్తో అయితే కొంచెం డల్లు ముఖంతో సుజాత అక్కడే కదా సార్, అట్లనే నన్ను కోపగించుకోకు, ఇప్పటికి 18,000 లోటు బడ్జెట్,
ఇప్పటికి 12,000 లోటు బడ్జెట్. అవి నీవే అలా పోవడానికి రావడానికి కారు 8,000, 20,000 నీ సారీ నుంచి జంపు అని అనుకుంటూ వచ్చాము. కానీ నిన్న మంచి మనసున్న ఒక 2-3 పెద్ద మొత్తంలో నాకు పేరు చెప్పడం అంటే ఒకరు పెద్దగా ఇచ్చారని పెద్ద గౌరవించడం, ఒకరు 100 ఇచ్చారని కాదు, ఇచ్చారు అది వాళ్ళు మంచి మనసు కలిసి సరిపోతుందనేది నా అభిప్రాయం. అలా నిన్న మేము అనుకున్న బడ్జెట్ ఫిల్ అయిపోయి ఒక 2,000 అదనంగా వచ్చాయి. కాబట్టి అదనంగా వచ్చిన వాటిని ఆనందంగా మలచాలని చెప్పి మన రియా విశ్వాస వాళ్ళ ఫాదర్ చికెన్ తెప్పించి ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు. అది సో వెజిటేరియన్ తినేవాళ్ళకి ఆ పీస్ పక్కన పెడతారు. నిజమా కాదా? ఇప్పుడు పెరుగు తింటున్నాము. సైన్స్ ప్రకారంగా పాలు పెరుగు అవుతున్నాయంటే కొన్ని పోషక విలువలు కలిగిన క్రీములు అవి పెరుగుగా మార్చి అందులో అనేక జీవులు కలిసి పెరిగాయి. అంటే పెరుగు వెజ్జా నాన్ వెజ్జా? పాలు పాలు ప్రాణంతో ఉన్న ఆవు లేదా బర్రె పొదుగులో నుంచి రక్తం పాలుగా మారి పితుకుతున్నాం. ఒక ప్రాణంతో ఉన్న జీవిలో నుంచి కారిన పాలు వెజ్జా నాన్ వెజ్జా? మరి ఆ పాలు ఎట్లా తాగుతావు, ఆ ఛాయ్ ఎట్లా తాగుతావు, ఆ పెరుగు ఎట్లా తింటావు, ఆ వెన్నె ఎట్లా వేసుకుంటావు, ఆ నెయ్యి ఎట్లా వేసుకుంటావు? మీ అమ్మ దాన్ని వెజ్జా నాన్ వెజ్జా అని కన్ఫ్యూజ్ చేసి మంచిగా సన్నదాకుంటా నేను వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్ అంటున్నాడంటే వాడు ఎంత ప్యూర్ బద్మాషాడు అన్నట్టు. మీరు 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 మర్చిపోదు. మీరు ఆ చెప్పే అవకాశం ఇచ్చారు. మీరు చెప్పండి ఒకసారి గట్టిగా. మళ్ళీ ఆ కోడి కడుపులో నుంచి వచ్చిన గుడ్డు పొదిగేస్తే పిల్లస్తుంది. అది మాత్రం నాన్ వెజ్ కాదట, నాన్ వెజ్ అంట. సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇవన్నీ పెద్ద కథలు ఉంటాయి. మేము సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో మా మిస్సెస్, నా జీవిత భాగస్వామి సుజాత గారు మొట్టమొదటిసారిగా బీఫ్, ఆవు మాంసము, ఎద్దు మాంసము, గొడ్డు మాంసము తిన్నది ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్లో. అప్పుడు ఆ యూనివర్సిటీ హాస్టల్. ఇప్పటికి మా ఇంట్లో ఎన్ని వందల సార్లు బీఫ్ తినము తెలియదు. ఆ బీఫ్ పెట్టి మా పెద్దోడు మంచిగా తినలేకెళ్తానని చిన్నడు అంటే బాగా ఉంటాడు. మనకి ఏ పెట్టాలో అర్థమైతే. సో మేమైతే హాయిగా తింటాం. మా ఆవిడ కూడా కులాంతర వివాహం మాది, పూజారి లేని, కట్న కానుకలు లేని, దండల పెళ్ళి మళ్ళీ అని చెప్తున్నందుకు సారీ. ఏదో విషయం సో అది బడ్జెట్. చాలా సంతోషం. ఈ 4 జిల్లాల నుంచి ఎంతో ప్రేమ పంచారు. ఇంకొక ప్రశ్న, అంటే నా ఆలోచన ఏంటంటే 1-2 సార్లు అడిగామంటే మన దృష్టి డబ్బు మీదే ఉందని అర్థం. అడిగి వదిలేసామంటే మనం దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని అర్థం. అయినా గుర్తుపెట్టుకొని ఇచ్చారంటే వాళ్ళు బాగా బాధ్యత ఫీల్ అయ్యారని అర్థం. రెండోసారి బతిమాలి బలవంతు పెడితే ఇచ్చారు అంటే పాపం వాళ్ళు ఏదో అవసరాలు పెట్టుకొని మనం గుంజుకున్నట్టు ఉంటుందని నా భావన. ఏదేమైనా మరోసారి సభలు పెడతాము. అప్పుడు సిగ్గు లేకుండా ఇంత ఖర్చు అవుతుంది, తోచిన సహాయం ఇవ్వమంటాము. అప్పుడు కూడా ఇలాగే ప్రేమతో ఇవ్వాలని అందరికీ కోరుతున్నాను. సో ఇప్పుడు సమయం కాస్త కరిగిపోయింది. అవునా, నూతనంగా బాధ్యతలు తీసుకున్న వీళ్ళు ఒక్కొక్క నిమిషం మాట్లాడాలని, ఆ తర్వాత తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులు వేడుక మీద రావాలని కోరుతున్నాను. అందరికీ జయించ నా పేరు కావాల్సిన ఏలూరు వచ్చి ఇప్పుడు అన్న నా గురించి చెప్పారు కదా, అది నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు. నా కంప్యూటర్ ఉంటే టీంలో 10 మందిలో నేను ఒక్కనే నాశనం. మిగతా వాళ్ళు వాళ్ళ గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను. అంటే వాళ్ళు చెప్పేది గుడికి వెళ్ళానంటే కంపల్సరీ అక్కడ ఏదో ఒక విగ్రహం చెక్కి ఉంటుంది. ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేది అంటే ప్రత్యేకంగా చూడడానికి మాత్రమే వెళ్తాను. కొన్ని గుళ్ళలో కొంత ప్రత్యేకత ఉంటుంది. ఆ చెప్పే విధానం ఇప్పుడు తాజ్మహల్ చూసి తాజ్మహల్ మొత్తం పాలరాయితోనే ఉంటుంది. ఆ పాలరాయిని చైన్ కింద తయారు చేశారు. ఈ రోజుల్లో తయారు చేయడం అనేది కష్టం. ఆ పాలరాయిని చైన్ కింద తయారు చేయడం అనే కళ ఇప్పుడు నాకు తెలిసి ఎవరికి లేదన్నమాట. అప్పుడు చెప్పారంటే అది ఒక కళ.
అలాగే కొన్ని గుళ్ళు కూడా అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గుళ్ళు వెళ్ళాను, చర్చిలకు కూడా వెళ్ళాను. ఎక్కడెక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే తెలుసుకోవడం కోసం వెళ్ళాను. నా చిన్నప్పుడు అంతా అందరూ ఆనందంగా ఉండడం వల్ల సండే స్కూల్ అన్ని ప్రజలు మాట్లాడు. నాన్నగారు ఆనందం వచ్చాక గుళ్ళు, అమ్మకి క్రిస్టియన్, నాన్న హిందూ. తర్వాత గుళ్ళు చంద్రపుతే మా నుంచి 40-50 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ కూడా వెళ్ళారు. ఒక 3 times అంటే ఫ్రెండ్స్ కాలేజ్ టైంలో ఫ్రెండ్స్ నలుగురు వెళ్తారు, నలుగురితో మనమే వెళ్ళాలి అన్న వెళ్తాం. తర్వాత అప్పటి నుంచే నాన్నగారు అక్కడ ఉండడం వల్ల ప్రశ్నించేటప్పుడు ఎక్కువ ప్రతిదీ ప్రశ్నించేవాడిని. నాన్నగారు చనిపోయాక పూర్తిగా గుళ్ళు లేవు, చర్చలు లేవు. పూర్తిగా ప్రతిదీ ప్రశ్నించడం వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, అలాగా సాగింది. అలాగే మీ జిల్లాలో నాస్తిక ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటారు? ఇదే నాకు చెప్పాను, మీకు ఫస్ట్ ఫోన్ చేసి అడిగినప్పుడు కృష్ణ గుంటూరు ఒక దగ్గర పెట్టండి, పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఒక దగ్గర మీటింగ్ పెడితే ఎక్కువ మంది ఆడవుతారు. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. ఏంటంటే కృష్ణ గుంటూరు దగ్గర అవడం వల్ల 7 మాత్రమే వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 4 వచ్చాము, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 వచ్చారు. లాంగ్ డిస్టెన్స్ అదొకటి ముందు. అదే మనకి అది 2 జిల్లాలు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టుంటే ఇప్పుడు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అలా కూడా అక్కడ కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు, పరిచయాలు ఎక్కువ ఏర్పడతాయి. ఈ పరిచయాలు ఎక్కువ ఏర్పడడం వల్ల ఒకసారి మీరు వచ్చారు, రెండోసారి మేమే ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం, 2-3 సార్లు మీటింగ్ పెట్టుకోవడం. ఎక్కడ జరిగినప్పుడు మనం వెళ్తాం. అందరూ రావాల్సిన లేదు, 10 టీం జిల్లా మొత్తం మీద 10 టీం పెట్టుకుంటే ఎక్కడ ఏం జరిగినా అన్యాయం జరిగినా మనం అంటూ ఒక ప్రదర్శన టీషర్ట్ వేసుకోవడం 10 మంది అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు. ఎవరో వచ్చారు కొత్తగా నలుగురికి తెలుస్తుంది. మనం మాట్లాడే దాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రాబ్లం బట్టి విశ్లేషించి మాట్లాడే బట్టి కూడా మన మీద ఆకర్షితులు అవుతారు. అలాగా జిల్లాని బలోపేతం చేయాలని అనుకుంటున్నాను. జై సార్, జై సార్. నా పేరు రఫీ, నేను కృష్ణా జిల్లా అధ్యక్షుడు. ముందుగా మమ్మల్ని ఈ వేదిక మీదకి పిలిచి గౌరవించిన, ఇంట్రడ్యూస్ చేసిన మోహన్కి అండ్ 16 మోహన్ దానికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకి అంతా ఒక్కొక్క జిల్లా నుండి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను యాజ్ ఏ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా. ఎందుకంటే మేము నిన్న మార్నింగ్ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఏమన్నా ఫ్లాప్ అవుతుందేమో, మన నాస్తికులు లైక్ భక్తుల్లాగా ఒక చర్చికి వెళ్ళాలంటే కంపల్సరీ ఏ పనుల్లో వదిలి వెళ్ళిపోతారు చర్చికి పొద్దున్నే లేకుండా. ఏదన్నా గుడికి వెళ్ళాలనుకుంటే ముఖ్యమైన పనులు అంటే భర్త అన్నం పెట్టకుండా పక్కన వదిలేసి వెళ్ళిపోతారు, అంత దారుణంగా వెళ్తూ ఉంటారు. కానీ మన నాస్తికులు ఇక్కడ ఉంది అంటే రారేమో, వీళ్ళు బోర్గా ఫీల్ అవుతారేమో అని చెప్పి నేను ఫీల్ అయ్యాను, అంటే ఎక్కువ మంది రారేమో అని చెప్పి. బట్ నేనైతే సాటిస్ఫై అయ్యాను ప్రస్తుతానికి. ఈ సాటిస్ఫాక్షన్ ఎలాగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలాగంటే, మేము ఈ కృష్ణా జిల్లా అధ్యక్షులైన ప్రజా కార్యదర్శి మేమంతా కొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంకా కృష్ణా జిల్లాలోనే ఒక 200 మందితో మీటింగ్కి నరేష్ అన్న పిలవాలి, నరేష్ అన్న మీటింగ్కి రా, ఆ ఒక్క మాట ఎంతో చెప్పాలని మేము అనుకున్నాం. దాని తర్వాత కృష్ణా జిల్లా నుండి విజయవాడలోనే ఒక 100 మందితో, ఓన్లీ విజయవాడలోనే ఒక 100 మందితో మీటింగ్ పిలిచి మళ్ళీ అన్న రా అని చెప్పి అన్నని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాక్చువల్గా. అండ్ నరేష్ అన్న గురించి చెప్పాలనుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఒక యూట్యూబ్ వీడియో చూస్తే అర్థమైపోతుంది, దాని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం వెహికల్స్కి చక్రాలు చూసుంటాం, ఈయనేమో కాళ్ళకి చక్రాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఏ విధంగా అంటే రెస్ట్లెస్గా, అంటే మనం ఒక పని చేస్తే అలిసిపోదామని మన బాడీ చెప్తా ఉంటుంది. అలాంటిది అలిసిపోతున్నా కూడా నువ్వు అలవాటు నీళ్ళు ఇంకా పెట్రోల్ ఉందని చెప్పి ఆయన బాడీ ఆయన చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా అలిసిపోకుండా చేసే ఆ మోటివేషన్ కానీ ఆ పని చేసే విధానం కానీ నాకు చాలా నచ్చుతుంది, అంటే అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే యాజ్ ఎ
కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ నేను అధ్యక్షుడిగా మీ అందరినీ ఒక మనవి చేసేది ఏంటంటే, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన భావాలు కొంచెం కలిగిన వాళ్ళందరినీ మన ఒక గ్రూప్, కృష్ణా జిల్లా గ్రూప్లో పరిచయం చేయండి. జస్ట్ నిన్నటువంటి అన్న ఎలా పరిచయం చేయాలి ఏంటి అనేది మనకంటే అన్నగారు బాగా చెప్పారు కాబట్టి సరిపోగా అది మీరు ఒకసారి అర్థం చేసుకొని చేయాల్సిందిగా కోరుకుంటాడు. అండ్ మీరంతా ఫెసిలిటీస్ లైక్ వాటర్కి, ఫుడ్కి ఏం ప్రాబ్లం వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం నాకు చెప్పండి. అండ్ ప్రస్తుతానికి బడ్జెట్ కూడా మనకి కొంచెం సర్ప్లస్లోనే ఉంది, అంటే లోడ్ బడ్జెట్ అయితే లేదు. ఇప్పుడు చూడాలి, తర్వాత ఒకసారి నేను చెక్ చేసి మార్నింగ్ నిన్నటి వరకు అయితే ఓకే సరిపోయింది, ఒకసారి మళ్ళీ చూడాలి. ఇంకా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి మనకి. ఇదంతా మంచిగా ఇచ్చిన ప్రదీప్ అన్న గారికి ధన్యవాదాలు. ప్రదీప్ అన్న గారి వాళ్ళకి ఆదరణ ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత అందమైన మనుషుల మధ్య ప్రేమ రాగాలతో మన భారత నాస్తిక సమాజంలో బాగా నచ్చేది ఏంటంటే ఈ భావాల కంటే ముఖ్యంగా ప్రేమలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా పక్కన వాళ్ళతో మానవత్వంగా ప్రేమగా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా మనం టెంపుల్కో ఎక్కడికో వెళ్తే వాళ్ళు అక్కడ అర్చన చేయించడం, పూజ చేయించడం, అయిపోయింది నీ పని అయిపోయింది వెళ్ళిపోయింది. ఇక్కడ అలా ఉండదు. తమ్ముడు నీ సమస్య ఏంటి, చెల్లి నీ సమస్య ఏంటి, అక్కడ నీ సమస్య ఏంటి, నేను రానా, మా తమ్ముడిని తీసుకురానా అనే ఒక టీం వర్క్ అనేది ఉంటుంది అన్నతో పాటు వచ్చిన వాళ్ళు. అన్న ఒక్కడే కాకుండా అన్న లాంటి ఇంకా బుల్లెట్స్ మనందరం బుల్లెట్స్ లాగా తయారయ్యి అన్నను మించిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని నేను క్రియేట్ చేసుకున్న కొంతవరకు అన్నను కూడా రిక్వెస్ట్ చేసాను. ఈ అవకాశాన్ని ఇచ్చి దీన్ని కొంచెం సక్సెస్ఫుల్ చెప్పండి సార్. సైంటిఫిక్ స్టూడెంట్స్ కాలేజ్ కావాల్సిన యూత్ నాలాంటి పిల్లలు పట్టుకోడు కాదు కావాల్సింది. సమాజం మారాలంటే యూత్ కావాలి. నేను అక్కడికి వెళ్ళి కాలేజీలో తెచ్చుకుపోతే మనం ఎంకరేజ్ చేసే కూడా లెక్చర్ ఉంటాడు, మనం కావాలి ఖచ్చితంగా చదువుతాడు. దాని ద్వారా మీరు ఏంటంటే తెచ్చుకుపోతే మీకు గ్యాదరింగ్ బాగుంటుంది, మెంబర్షిప్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. సో మరి మారాల్సిన యూత్ మారాలి. యూత్ మారాలంటే నేను చెప్పుకోవాలి కదా కదా. అవును రఫీ సార్, థ్యాంక్ యూ. మీ సజెషన్ యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస గారికి పనిచేసే జిల్లా సెక్రటరీగా పనిచేస్తాను. మా మేము కూర్చొని మాట్లాడి కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అండ్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దగ్గర 30,000 మందిని గ్యాదర్ చేసిన నరేష్ అన్న, అందులో దాదాపుగా సగం కంటే 60% కంటే పైన మాలాంటి యువకులు ఉన్నారని చెప్పడానికి నేను ఇప్పుడు గర్వపడుతున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా యువకులు ముందుకు వస్తేనే ఏదైనా ఒక రెవల్యూషన్ అనేది మొదలవుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది యువకులు ఇందులోకి వచ్చి పాల్గొంచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. దానికోసమే మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్ సజెషన్ ఇచ్చినందుకు. మల్లికార్జున గారి ప్రధాన ప్రచార కార్యదర్శి గారిని మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మన షెడ్యూల్లో ఒక టాపిక్ ఉంది, మన సంఘాన్ని ఎలా తీసుకెళ్ళాలి, సంఘ నిర్మాణం అనే అంశంలో అది ఉంది. కానీ యువకుడిని పెట్టి మీరు అడిగారు కాబట్టి సందర్భం ఎప్పుడైనా చెప్పాల్సింది ఒకటే. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 2-3 తేదీల్లో స్నేహ జూనియర్ కాలేజీలో జరిగిన సమావేశంలో ఇంటర్మీడియట్ చదివే వ్యక్తిగా నేను జయగోపాల్ గారిని అడిగాను. సార్, మతాన్ని బోధించే పార్టీలకి విద్యార్థి విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకి ఏబీవీపీ, బీజేపీ. రాజకీయ పార్టీలకి రేపటి తరాన్ని తయారు చేసుకునే క్యాడర్కి విద్యార్థి విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకి సిపిఐకి ఏఐఎస్ఎఫ్, సిపిఎంకి ఎస్ఎఫ్ఐ, అలాగే న్యూ డెమోక్రసీ పార్టీకి సిపిఐ న్యూ డెమోక్రసీ, మనకి పీడిఎస్. ఇలా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఎంతోమంది విప్లవకాలను తయారు చేసే ఆర్ఎస్యూలు ఇలా ఉన్నాయి. మనకు కూడా విద్యార్థి విభాగం ఉంటే బాగుంటుందని అనేక ఉత్తరాలు రాశాము. అప్పుడు వాళ్ళు చర్చించారు. మాకంటే ముందే స్వామి లాంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు చర్చించి విభాగాన్ని 2004లో
స్థాపించాము. దానికి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిని నేనే. 2004 నుండి 10 ఏళ్ళు పనిచేసి 2014లో ఉస్మానియా యూనివర్సిటీలో మహాసభలు జరిపి పరకాలో శిక్షణ తరగతులు, హుజరాబాద్లో శిక్షణ తరగతులు, హన్మకొండలో శిక్షణ తరగతులు, వరంగల్లో శిక్షణ తరగతులు, ఇలా పార్వతీపురంలో శిక్షణ తరగతులు, పరవాడలో శిక్షణ తరగతులు జరిపాము. ఆ తర్వాత నేను దాని నాయకత్వంలో నుంచి చాలామంది విద్యార్థులు తయారు చేసి ఎంతోమంది సహకారంతో ఇందాక నాగార్జున చెప్పినట్టు దాన్ని చాలా బలంగా తీసుకెళ్ళాము. తెలంగాణలో బాణాస బలోపేతానికి భారతరాష్ట్ర సమాజానికి గుండెకాయగా ఎస్ఎస్ఎఫ్ పనిచేసింది. 4 ఏళ్ళుగా నేను దాన్ని వీడి నా అవసరం దానికి లేదని కొత్త తరాన్ని తయారు చేసి అన్ని జిల్లాలకి కమిటీలు వేసి వాళ్ళకి వాళ్ళే పనిచేసేలా తయారు చేసి నేను దాని నుంచి బాణాసాకి ప్రచార కార్యదర్శిగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అధ్యక్షుడిగా మారాను. సో నా మూలాలే ఆ విద్యార్థి విభాగంలో ఉన్నాయి. విద్యార్థులకు ఎలా వెళ్ళాలి, ఉద్యమాన్ని ఎలా తీసుకెళ్ళాలని నెక్స్ట్ సెషన్లో మనం చెప్పుకోబోతున్నాము. అయితే ఇప్పుడు మొత్తం నాయకత్వం ఉంది దీనికి. ఇక్కడ ఇప్పుడు బాణాసాకి ఇక్కడ ఓన్లీ బాణాసాతో వచ్చి ఇది పరిచయం చేయాలని డయాస్లో రాశాము. వీళ్ళ చేతుల్లో విద్యార్థి విభాగం కొత్త యువకులు ఎవరైనా వస్తే పెడదాం అనుకున్నాము. ఈ 2 ఏళ్ళ నుంచే ఈ ఆంధ్రప్రదేశ్ నేను విడిచిపెట్టాను. కరోనా వల్ల విద్యా సంస్థలు లేవు. కానీ మీకు తెలుసో లేదో శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి చిత్తూరు కుప్పం వరకు, కర్నూలు నుంచి కైకలూరు వరకు ఈ రాష్ట్రంలో ఒక 500 విద్యా సంస్థల్లోకి సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి మొదలుకుంటే ఆర్బీఆర్ అండ్ జేసీ జూనియర్ కాలేజ్, గుంటూరు బీటెక్ కాలేజ్ వరకు, నారాయణ ఐఏఎస్ అకాడమీ నుంచి మొదలుకుంటే శ్రీ చైతన్య మెడికల్ కాలేజీ కోచింగ్ సెంటర్ ఇంటర్మీడియట్ వరకు 500 విద్యా సంస్థల్లో చేశాము. అయితే 2 ఇయర్స్ నుంచి విద్యా సంస్థలు లేవు. రేపు విద్యా సంస్థలు ఉన్నా మనల్ని అలో చేయట్లేదు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టడానికి. ఈ మాతృ సంస్థ తల్లి సంస్థ బలంగా అయ్యాక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి తప్పకుండా విద్యా సంస్థలకు వీళ్ళు వెళ్ళేలాగా తయారు చేసి మీ అందరినీ వాటిని గెస్టుగా బీకేసీ పార్టీ అధ్యక్షుల నుంచి మొదలుకుంటే బీఎస్పీ పార్టీ అధ్యక్షుల వరకు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే ఈ ప్రాంతంలో అనేక మందికి అంబేద్కర్ని పరిచయం చేసిన మహనీయుల వరకు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ నుంచి మొదలుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్ వరకు ప్రతి అన్ని రకాల వాళ్ళని విద్యార్థుల దగ్గరికి తీసుకుపోయే ఆ బాధ్యతని ఖచ్చితంగా ఎస్ఎస్ఎఫ్ నిర్వహిస్తుంది, నిర్వహించాలి. మనందరం దాని దుఃఖంలోనే విద్యార్థుల దగ్గరికి ఈజీగా వెళ్ళగలం. అందులో నాకు 14 ఏళ్ళ అనుభవం ఉంది. అది ఎంతో పెద్దది. అది మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. తప్పకుండా అది నేను చేస్తానని ఈ సందర్భంగా సార్కి మాట ఇస్తున్నాను, కట్టుబడి ఉంటాను. ధన్యవాదాలు. నా పేరు మల్లికార్జున్. నేను కృష్ణా జిల్లా విశాఖపట్నంగా కొత్తగా బాధ్యత తీసుకున్నాను. ఆ బాధ్యతను నాకు అప్పగించింది పేరు గణేష్ గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి పరిచయం చేసిన రఫీ సోదరులందరికీ జై సార్, జై భీమ్. నేను నా కర్తవ్యం ఏదైతే నా మీద బాధ్యత పెట్టారో ఖచ్చితంగా అది నేను జనాల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తాను. నేను ఏదైతే మార్పుని తీసుకున్నానో నాలాగా మూఢత్వంలో బతికిన వాళ్ళకి ఏదైతే చెప్పి మార్చాలో ఆ విధంగా నేను పని చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి చెప్తున్నాను. క్షమించాలి, ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా టెన్షన్గా కూడా ఉన్నది. మీ అందరికీ చాలా విషయాలు పంచుకోవాలనుకున్నాను మరొక వారం నేను మళ్ళీ కలిసినప్పుడు. అలాగే మా రఫీ గారు ఏదైతే చెప్పారో నెక్స్ట్ టైం మీటింగ్ తప్పకుండా ఈ యొక్క మార్పు చెందిన వ్యక్తులను చాలా మంది ఇక్కడ పరిచయం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ జైబీ జైసాం. నా పేరు ఒకటి గుంటూరు. నేను స్పీకర్ని కాదు, మీకు తెలియజేయాల విషయం నా గురించి చెప్తాను. మీకు మన గుంటూరు చైతన్యవంతమైన జిల్లా, అందరికీ తెలిసిన విషయమే. చారిత్రకంగా చైతన్యవంతమైన జిల్లా మన గుంటూరు జిల్లా. అయితే నేను గమనించింది ఏంటంటే మన దగ్గర థింకర్స్ ఉన్నారు కానీ స్పీకర్స్ మేధావి వర్గంగానే మిగిలిపోతున్నారు. స్పీకర్స్ మన నరేషన్ లాగా స్పీకర్స్
యూత్లో బయటకు వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఫ్యామిలీ సైడ్ కూడా ఐటీ కానీ సాఫ్ట్వేర్ కానీ అంటే చూస్తున్నారు, కానీ ఇటు సైడ్ వచ్చేవాళ్ళు కనుమరుగు అయిపోతున్నారు. రాను మరి కొద్ది గొప్ప ఉందా? అదే సార్ మేము వస్తాను నెక్స్ట్ స్టెప్. అదే అలాగే ఉన్నారు, కానీ ఏ కాడికి 90s ఎల్పిజీస్ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో అదే ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ తయారైన తర్వాత ఈ లైన్ వచ్చేవాళ్ళు లేదు. మీరు గమనించే ఉంటారు 20 ఎల్పిజి 91 తర్వాత నుంచి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కార్పొరేటైజేషన్, డిజిటలైజేషన్ అయిపోయింది మొత్తం. అంటే డాష్ బోర్డులు, యాప్లు మొత్తం ఇదే నడుస్తుంది. ఇంత పెద్ద చారిత్రకమైన జిల్లా అయినటువంటి మన జిల్లాలో ఓన్లీ థింకర్స్ ఏదో సోషల్ మీడియాలో లేకపోతే మీటింగ్ పెట్టి ఇట్లానే ఉన్నారు, కానీ పెద్ద పెద్ద వయసు వస్తున్నారు, కానీ యూత్ అనేది తగ్గిపోయింది. ఎస్ఎస్ఎఫ్ కూడా మన అన్న చెప్పాడు కాబట్టి ఆ రకమైన భావజాలం 80s 70s ఏ ఉద్యమాలు అయితే ఆంధ్రాలో పుట్టినాయో మనం చదువుకున్నాము, అరసం నిరసం ఇట్లాంటి చదువుకున్నాము. ఇప్పుడు అసలు ఆ పదాలు తెలియని చాలా మంది ఉన్నారు. యూత్లో ఎవరికి తెలియదు. ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ భయంకరమైన జనరేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో మనం కూడా ఈ డిజిటలైజేషన్, కార్పొరేటైజేషన్ మనం కూడా కొద్దిగా వంట పట్టించుకొని ఆ రకంగా సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకొని కుటుంబ పరంగా ముందు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఫైనాన్షియల్గా కూడా ఇంపార్టెంట్. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే మనం ఏ యాక్టివిటీస్ చేయగలుగుతాము, ఫ్యామిలీకి కూడా న్యాయం చేయగలుగుతాము. అలానే ఇంకోటి కూడా అధ్యయనం, శిక్షణ చాలా అవసరం. అది లేకుండా, ఎందుకంటే మనము ఏటి ఎదిగిదాల ఆస్తికత్వం అంటేనే నేను దాదాపు 20 years నుంచి గమనిస్తున్నాను. రామకృష్ణ గారు ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఫాలో అవుని అధ్యయనం, శిక్షణ అనేది చాలా లోపిస్తుంది. ఏదో వినేయడం కాదు, ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా నేను గమనించిన బట్టి మన బై నరేష్ గారు తెలంగాణలో మంచి పునాదులు వేశారు. నేను తెలంగాణలో చాలా జిల్లాలు తిరిగాను. ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఆ రకంగా కృషి జరగాల్సి ఉంది. మీరు కూడా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ సమాజం సైడ్ నుంచి కానీ ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తారని, మన జిల్లాను కూడా కొద్దిగా ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటున్నాను. జై భీమ్, జై నిశాన్. నేను గుంటూరు జిల్లాలో రైల్వే స్టేషన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు మెడికల్ షాప్ మొత్తాన్ని మీకు కావాల్సిన సంపూర్ణ సహకారం స్టూడెంట్ సైంటిఫిక్ ఫెడరేషన్ చూసుకోండి, కాలేజీలో చూసుకోండి. ఏదో పొలిటికల్ వాళ్ళు అసలు మీటింగ్ చేసి 1000-2000 కలిసి ఇచ్చారు, హ్యాపీ అట్లా చూసుకోండి, మీకు కావాల్సిన సహకారం ఇస్తాను. ఇంకోటి కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇవాళ సమాజం ఎట్లా మారిపోయిందంటే మేము చదువుకునే రోజుల్లో చాలా మంది ఖాళీగా ఉండేవారు. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉండేది. నిరుద్యోగ కార్యక్రమం రావాలి, వెసులుబాటు ఉండేది. టైం ఇవాళ టైం వెసులుబాటు లేదు. డిగ్రీ చదివేవాడు కూడా కంప్యూటర్ కోర్స్ నేర్చుకునే సాఫ్ట్వేర్ ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఖాళీగా ఎవరున్నట్లా మీరు ఏం చేయాలంటే జూమ్ మీటింగ్స్, ప్రతివాడికి సెల్ ఫోన్ ఉంటాయి కదా, జూమ్ మీటింగ్స్ పెట్టుకోండి. జూమ్ మీటింగ్ ఖర్చు లేదు, ఖర్చు లేకుండా చేసుకోండి. చంద్రశేఖర్ గారు ఈ నెంబర్ ఒకసారి రిపీట్ చేస్తే మనవాడు కూడా నాదొక డిమాండ్ చంద్రశేఖర్ గారి మీద. ఆ డిమాండ్ గురించి పరిశీలించి ఒక 6 నిమిషంలోనే పరిష్కరించాలనుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో దాదాపు 280 మంది ఉన్నారు హాస్పిటల్లో. నిన్న ఆయన మాట్లాడిన తీరు, సూచించిన తీరు, ప్రవర్తించిన తీరును బట్టి మేము ఆయన్ని కోరుతున్నాము. గుంటూరు జిల్లాకి ఆయన ఇతర ప్రజా సంఘాలు కూడా సహాయకంగా ఉన్నారు కాబట్టి భారతనాశక సమాజానికి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని ఒక డిమాండ్ని రాసుకోండి. టైం ఎందుకంటే గౌరవ అధ్యక్షుడు అంటే మేమే మీ దగ్గరికి వస్తాం, మేము మా దగ్గరికి వెల్కమ్. నాకు కావాలంటే మా టీచర్స్ ఫెడరేషన్ కూడా ఉంది, వెంకటేశ్వర గారు కూడా రండి సార్. సో గుంటూరు జిల్లా నుంచి తన మనుమల్ని కూడా తీసుకొని వచ్చినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారిని ఆయన అనుమతిస్తే
వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని కోరుతా ఉన్నాము. చప్పట్లతో ఒక్కసారి మీరు జరిగితే ఒక సభను నిర్వహిస్తాను. మీరు అతిగా నా దగ్గర ఉంటే పొద్దున్నే సభ నిర్వహిస్తాను. మనం మందిని డిసైడ్ అయితే స్పాన్సర్ చేస్తాను. అవును. వెంకటేశ్వర్. గుంటూరు ఏంటంటే అంటే మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే చైతన్యవంతమైన జిల్లా. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ విద్య పెంపాలని గుర్తించి అందరూ హాస్టల్స్ పెట్టారు. అందరూ హాస్టల్స్ తమ హాస్టల్ ఎక్కడైనా సరే 100 సంవత్సరాల నుంచి చెప్పారు. మన పిల్లవాడు అంటే వాళ్ళ భాషలో చెప్తారు, అరే సరస్వతిదేవి ఇంటికి వస్తే లక్ష్మీదేవి వాటికి ఆటోమేటిక్ వస్తారు అంటారు. కామన్ భాష. హాస్టల్ భాష ఏంటంటే సరస్వతిదేవికి చదువు మనకి వస్తే లక్ష్మీదేవి మనకి వస్తుంది. అట్లా గుంటూరులో డాక్టర్స్ మెడికల్ కాలేజ్ అడ్వర్టైజ్, గుంటూరులో రవి కాలేజీ ఫస్ట్ ఫౌండరు ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విద్యని ప్రైవేట్గా చచ్చి చదువుకోవాలి మెడికల్ 60,000 తీసిపోయాడు. యూనివర్సిటీస్ ఏదైనా కానీ వాట్ నాట్ చాలా చైతన్యవంతమైన జిల్లా. ఎందుకంటే గుంటూరులో ఈ కాలం ఈ కృష్ణా నది ప్రవహిస్తుంది. భూములను సస్యశ్యామాలు ఉంటాయి. 3 పంటలు పడుతుంది. ధనానికి కొరత లేదు, మేధావులు కొరత లేదు, కానీ కార్యాచరణ కొరత. అర్థమైంది. రైతు వచ్చి పెంచి ఖర్చు పెట్టేవాడు లేదు. కనుక మీరు బాగా ప్లాన్ చేసుకుంటే చాలా పెద్ద సక్సెస్. ఆంధ్రప్రదేశ్ సభ తెలిపారు. తర్వాత ఎవరైనా సరే మన అభ్యుదయ బాబు ఎవరు వచ్చినా సరే మీరు వెళ్తాం. నా పేరు ఉదయ్ కుమార్. నాది ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉప్పాడమది. మా అమ్మాయి ఇద్దరు ఉంటారు. నాన్నగారు పక్కమేస్త్రి. మేము 5 పిల్లలు. దాంట్లో నేను పెద్దవాడిని. గవర్నమెంట్ హాస్టల్లోనూ చదువుకున్నాను దాదాపు 80 వరకు. తర్వాత మా అమ్మగారు వెంటపేట అయిన తర్వాత ఎలా ఉద్యోగం కదా నాన్నతో సంగీతం కదా. అమ్మ నాన్న కూడా నలుగురు అమ్మాయిలు ఇందులో చదివించుకున్నాను. నాన్నతో అనేసి అమ్మాయితో అమ్మ నలుగురు నేను హాస్టల్ గవర్నమెంట్ అంటే ఇవే నేను ఆధారం ఆ ఓన్లీ ఒక చిన్న సూచన, నాస్తికులందరికీ సూచన. మైకు ఆగ్రహులు మైకు 2 రకాలుగా పట్టుకోవాలి. చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ తినేప్పుడు పుల్ ఐస్ క్రీమ్ అయితేనేమో ఇలా తినాలి, లొట్ట ఐస్ క్రీమ్ అయితేనేమో ఇలా తినాలి. కాబట్టి మనం పుల్ ఐస్ లాగా పట్టుకోవాలి, లొట్ట ఐస్ లాగా పట్టుకోవాలి. ఇబ్బంది అయితే ఇలా ఈ గదులోకి ఆమించేయాలి. చాలా మంది వైర్లు చుడుతూ కట్టలు కడుతూ ఇక్కడ పెట్టేస్తే మాట్లాడితే వినబడదు, దగ్గరగా పెట్టుకుంటూ ఈ అంటా ఉంటుంది. ఇది ఇక్కడే చెప్పాలనుకున్నాయంటే ఇది డిస్టర్బ్ చేయడంతో మిస్ అయిపోతాం. అందుకే ఇలా ఉదయం ట్రైనింగ్ క్లాస్లో ఫస్ట్ అంశం ఏం చెప్పాను, అందరికీ వినబడుతుందా, అందరికీ కనిపిస్తున్నానా, అందరూ అలర్ట్గా ఉన్నారా అనేది స్పీకర్గా, నాయకుడిగా లేదా చెప్పే వ్యక్తిగా, బోధించే వ్యక్తిగా, ఉపాధ్యాయుడిగా ప్రాథమిక బాధ్యత. సో ఇలాగే పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి, లేదా ఇలాగే పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. రెండే, పుల్ ఐస్ క్రీమా, లొట్ట ఐస్ క్రీమా. ఓకేనా? మొదలు పుల్ ఐస్ క్రీమా, అంతే, సింపుల్. 3 సార్లు
కిందికి వెళ్ళిపోయి తన ఆవేదన, కష్టపడ్డ తీరు, వాళ్ళ అమ్మ నాన్న చదువును ఆపాలనుకున్న తీరు, అధిగమించిన తీరు ఒక మంచి విషయాలు చెప్తున్నాడు. కానీ ఇది కిందికి వెళ్ళిపోతా ఉంది కదా. నేను 10th అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హాస్టల్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఒక అమ్మ వచ్చి అంబేద్కర్ కోసం అడిగాడు, నీకు ఏం తెలుసు అంబేద్కర్ కోసం? ఆయన పూర్తిగా చెప్పకపోయారు. ఆయన అన్నాడు, ఒకసారి నువ్వు లైబ్రరీకి వెళ్ళి తన కోసం చదువుకుని నా స్టూడెంట్ చెప్పు అన్నాడు. ఫస్ట్ టైము నేను విగ్రహాలు చూడటం, ఎందుకు చెప్పుకోవడం, అంటే స్కూల్లో కూడా చిన్న పాపం, ఒక కేజీ పాపం చూసాను, 9th క్లాస్ 8th క్లాస్ అందరు గాంధీ కోసం కానీ, నీళ్ళు కోసం కానీ, లేదా బాలగంగాధర్ కోసం చాలా 4-5 పేజీలు క్లాస్ ఉండేది. అంబేద్కర్ కోసం జస్ట్ ఒక్క పేజీ ఉండదు. 8th 9th నాకు సరే గుర్తులేదు. కానీ అమ్మయ్య వైద్యాలు రాజ్యాంగం రాశాడు, అసమానత కోసం పోరాడాడు, పలానా ఎదుర్కొంటాడు, పలానా ఊళ్ళో కొట్టాడు, ఇంతే. అందుమించి ఏమో నాకు కూడా అదే నాలెడ్జ్. నాకు అప్పుడు ఈ బుక్ చదివాక ఆయన కష్టపడి తీరు, అర్ధరాత్రి చదివిన మన అందరికీ ఏంటి చాలా తీరు అన్నీ చూస్తే మన కష్టపడింది చాలా తక్కువ. ఎంత కష్టపడ్డాడు అని నాకు తెలిసింది. అంటే మనం కూడా కష్టపడితే, బాగా కష్టపడితే రోజు కూడా అవుతాము అని తెలిసింది. మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అది మా అమ్మ చదువు మానిపించే ట్రై చేసింది. కానీ నేను పాఠం చేసుకుంటూ చదువుతున్న డిగ్రీ చదువుతున్న టైంలో బాగా స్కూల్లో టీచర్గా పనిచేయడం, తర్వాత చూడడానికి పనిచేయడం, రకరకాల పార్టైమ్స్, ఒకటే కాదు చాలా పార్టైమ్స్ జాబ్ చేసుకుంటున్నాను. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత నారాయణ కాలేజీలో దాదాపు 1 year టీచర్గా పనిచేశాను. దాంట్లో కూడా కాలేజీలో క్యాస్ట్ నారాయణ కాలేజీలో క్యాస్ట్ పెట్టి గౌరవించారు. ఒక ముందుకోడు పంతులు బట్టి మధ్యలో డెఫినేషన్ మధ్యలో అయితే చెప్పకపోయాడు, దాని మీనింగ్ తెలియదు. అట్లా బట్టి మనలో చదివిన చెప్పాడు, దాని వాడికి మీనింగ్ తెలియదు. కానీ వాడు సూపర్వైజర్ అడిగి ఒక్కసారి వీడు వాడి కోసం మనం చాలా డయాగ్రామ్ వేసి ఈ సిస్టమ్ ఇది పలానా కనిపెట్టాడు, పలానా సైంటిస్టు, పలానా దేశం ఇది ఎలా పనిచేస్తుంది, పలానా మిషన్లో పనిచేస్తుంది, పలానా మన వాడిలో జెండాలో ఉండేది పనిచేస్తుంది. చాలా ఈజీగా ఎక్కింది. నాకు లాస్ట్ క్లాస్ ఇచ్చేవారు. అంటే లీస్ట్ ఒకటి ఏబిసిడీలు కూడా రావు. ఎంతగా సమస్య ఏబిసిడీలు కూడా రాదండి. ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఓకే అటువంటి చేసుకుంటే వచ్చేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివితే ప్రైవేట్ దాంట్లో చదివితే మనకి డెవలప్మెంట్ ఉండదు. గవర్నమెంట్ జాబ్ కూడా అని చెప్పేసి కాంపిటేటివ్లో నేను రైల్వేలో జాబ్ వచ్చింది. నేను అంబేద్కర్ తెలుసుకోవడం వల్ల నాలో నాస్తిక భావాలు తెలిసేది, గోరు విద్యుల కోసం తెలిసేది. నేను 10th ఉండగానే జిల్లా ఫస్ట్ వచ్చి పీజీ కాంపిటీషన్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు బిర్లా ప్లాంటేరియం తీసుకున్నారు నా టీచర్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ బిర్లా ప్లాంటేరియంలో ఒక 1 hourలో అసలు భూమి ఈ యొక్క ఈ ప్రపంచం ఆపుకుంటుంది. ఈ బ్యాక్టీరియా నుంచి, డైనోసార్స్ నుంచి అసలు ప్రస్తుతం ఉన్న మనిషి వరకు ఒక గంటలో చూపించారు నాకు. నేను చిన్నప్పటి నుంచే మా ఇంట్లో హిందూ మతం ఉండేది. మా అమ్మ పూజలు చేయడం చేసి ఊళ్ళో చర్చికి వెళ్ళిపోరు, కాకినాడ చదువుకోవడం, ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవడం, ఏం రకరకాలు చేస్తారు. అప్పటికే ఉన్నాం కదా,
ఈ రకరకాల దేవుడు ఉన్నారేంటి, నాలో క్వశ్చన్స్ ఇవన్నీ చదివా. ఏమి ఒక్కొక్కటి నేను దేవుడు అంటే నాకు అర్థమైంది కాదు. అక్కడ చెప్పిన తర్వాత ఒక రోజు బుక్లో కూడా చూశాను. జీవ పుట్టు కోసం ఒక ఆయన సైంటిస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో రకరకాల గ్యాస్లో అమోనియా నైట్రేట్స్ దాంట్లో స్పార్క్ పెట్టి సృష్టి కోసం ప్రయోగం చేశాడు. 10th క్లాస్లో ఉంటారు. హర్గోవింద్ పురాణం నోబెల్ ప్రైజ్ అది చూసి దాంట్లో డిఎన్ఏ జరుగుతుంది. ఇలా జరిగింది అని చెప్తాడు. ఓ ఇది అంటే పుట్టు కారణం ఇది, వీళ్ళు చెప్పేదంతా క్రాష్ అని చెప్పేసి అక్కడ ఆయన ప్లాంట్ గిర్ల ప్లాంట్లో నేర్చుకున్నది. దీనికి నాకు సింక్ అయింది. వీళ్ళు చెప్పే సిద్ధాంతాలు కూడా సింక్ అయిపోయి నాకు 2001లోనే నేను అసలు తయారయ్యాను. మా స్కూల్లో చదివే ఒక వార్డును బాబు ఇక్కడ దేవుడు నమ్మడం అవడం చెప్పాలంటే నేను చెప్పాను. ఎందుకు నమ్మడం అంటే నాకు నమ్మకం లేదన్నా. ఎందుకు నమ్మకం లేదంటే ఆ పుట్టించాడు, తనవాడు పుట్టించాడు కాదు, తనకు పుట్టిందని చెప్పేసి అప్పుడే అన్న ఈ బుక్స్ కోసం ఇవన్నీ నాకు గుర్తు తెలియదు అంటే ఆ రెండు గర్ల ప్లాట్ఫామ్ నేర్చుకున్న దాంతో నేను ఫిక్స్ అయిపోయామాట. ఇదంతా తనకు పుట్టింది తప్ప ఈ ఎలా సృష్టించింది కాదని చెప్పి ఫీల్ అయ్యా. తర్వాత రీసెంట్ ఒక 2 years క్రితం ఆటోమేటిక్గా ఇలాగ హేతువాదం సంబంధించి తర్వాత ఇలాగ బుద్ధుడు, పెరియారు, అంబేద్కర్ కోసం ఈ చదువు చూస్తూ ఉంటుంటే అసలు అన్న ఒకసారి ప్రసంగిన్నా. దాంట్లో ఎవరైనా హేతువాలు ఉంటే నాకు పరిచయం ఉంటే నాకు విసిట్ అవ్వాలంటే అంటే అన్న విసిట్ ఇచ్చారు. తమ్ముడు నీ పేరేంటి మొత్తం ఏదో చెప్పి రాసుకున్నాడు. ఒక 6 నెలల క్రితం రిజిస్ట్రేట్గా తమ్ముడు మరి నువ్వు హేతువాద సంఘానికి అధ్యక్షుడిగా ఈశ్వర అధ్యక్షుడిగా ఉండగలవా అని చెప్పేసి నన్ను అడిగాడు. అడిగితే సరే అన్న మరి నేను ఆల్రెడీ ఆల్ ఇండియా గార్డ్ కౌన్సిల్ అని నేను గార్డ్ పనిచేస్తున్నాను రాజమండ్రిలో. దానికి నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. దాంట్లో దాదాపు 300 మంది ఉన్నారు. తర్వాత ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి ఉంది, దాంట్లో 200 మంది ఉన్నారు. దాంట్లో నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మరి 2 సంఘాల్లో నేను ఒక దాంట్లో ట్రెజరర్, దాంట్లో ప్రెసిడెంట్, దాదాపు 500 మంది ఎంప్లాయీస్కి నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. మరి నాకు వీలవుతుందో లేదు, మీరు అంత టైం కేటాయించగలరు తెలియదంటే అన్న అన్నాడు, నరేష్ అన్న తమ్ముడు నేను ఇబ్బంది పెట్టను, నేను డబ్బులు అడగను, నీకున్న టైంలో వీలైన టైంలో కొంచెం నాకు అందించగలరు. తర్వాత మీరు ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే వాళ్ళకి ఈ యొక్క ప్రెసిడెంట్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అన్నంటే సరే అని చెప్పేసి అన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి బయలుదేరి శాంతికి థ్యాంక్స్ చెప్పాలిగా. నా భార్య మరి తను భక్తురాలు, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కూడా భక్తురాలు. మరి నన్ను చేసుకుని మరి నన్ను చాలా ఎదురు రానన్నది అసలు నేను రాను అంటే నాకు అన్న అన్నాడు మా భార్య మా మ్యారేజ్ నేను నాస్తికుని మా దాంట్లో ఎవరో నాస్తికు లేదు, మామూలు క్రిస్టియన్ వాళ్ళు. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అయితే చేస్తున్నారు అంటే నేను మరి తప్పని పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. నాకైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం, కానీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే ఇష్టం ఎవరు ముందుకు రాలా. అందులో కట్నం లేకుండా సింపుల్గా ఏదో బిస్కెట్లో చాక్లెట్లో పెట్టి పెళ్లి చేసుకుందాం అంత ఆశ నాకు. కానీ అక్కడ ఆగలా. మా అమ్మమ్మ ఏమని చేసుకుంటే వద్దు, అది ఆస్తి లేదు, నాకు ఇది లేదు, అది ఇది ఏదో అంటాం. తీసుకొచ్చి ఆస్పడం తీసుకొచ్చి నాకు నచ్చింది కదా, చదువు లేదండి ఇంటర్మీడియట్ 10th చదివిన అమ్మ తీసుకొచ్చేవారు. వాడు ఆస్పడం లేదు, కనీసం ఎడ్యుకేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఏలూరులో ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి వచ్చింది. నాకు అమ్మ ఆ వద్దు, అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగుందని చాలా వద్దుగా అదే వద్దు, ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కావాలి, చదువుకున్న అమ్మాయి కావాలి తెలుసుకుంటారని చెప్పేసి ఈ అమ్మాయిని మరి మ్యారేజ్ చేసుకున్నాను. ఇది ఆశీర్వదిస్తారండి. రమేష్ నేను మాట్లాడుతున్నాను మీ మైక్ ఎలా ఉంటుందో సరిగ్గా లేదు. రమేష్ విజయవాడలో జనరేషన్ పనిచేస్తున్నాను. తమ్ముడు చెప్పినట్టే నాకు మీ సింగ్ బైక్
మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టినా నేను అటెండ్ కొద్దిగా మారాను, కానీ పూర్తి స్థాయిలో ఇంకా మారాలి. మన రఫీ మన జిల్లా సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా కొద్దిగా నా వంతు సాయం చేస్తున్నారు. ఇద్దరు మన మిత్రుడు మాట్లాడినట్టు నేను పెళ్లి విషయాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఏంటంటే నేను మా వాళ్ళకి చెప్పాను, నేను ఇలా ఉండే చేసుకుంటాను, నేను మా వాళ్ళకి చెప్పేసాను. ఎప్పుడు 4-5 సంవత్సరాలు చెప్పాను. ఏంటంటే నేను చెప్పే ఆ పిచ్చి ముహూర్తాలు, ఆ పేపర్ అవన్నీ పిచ్చిమాల ముహూర్తాలు తిరగకుండా నేను చేయను. నాకు ఎవరైతే మీరు చూస్తారో ఆమె పరిచయం చేయండి. ముందు నేను మాట్లాడుకుంటాను, 3 నెలలు 6 నెలలు సంవత్సరం మాట్లాడుకొని మా భావాలతో మాకు సరిపోతే నేను చేసుకుంటాను. నా పద్ధతులు మీకు వచ్చి నష్టమైంది అని చెప్తే ఎవరైనా లేదు, నేనైతే అది చేయను, మీరు చెప్పినట్టు నేను చేయను, ఆ తిక్క పనులు తెచ్చుకోను, ఆ కుమార్ పనులు నేను చేయను. నాకు నచ్చిన మీరు చూడండి, మీరు వాళ్ళు చూడటానికే బాధ ఉంది. నేను చెప్పేదే వాళ్ళకి కష్టాలు చెప్పాలి. అలానే నా బాగా ఉంది. ప్రస్తుతం వల్ల కొత్త బాధ్యత ఇచ్చాడు ప్రధాన కార్యదర్శిగా, నా వంతు సాయం చేస్తానని మా సహకరిస్తాను. విజయవాడ థ్యాంక్ యూ సో మచ్. చాలా సమావేశంలో అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు, మేధావులు మాట్లాడుతూ ఉంటే యువకులు అక్కడెక్కడో కూర్చుని కాసేపు విని సర్లే అనుకొని బాగా మాట్లాడితే అభినందించుకొని, లేకపోతే అదే ముసాయిని అంటున్నారా అనుకుని అలా దూరం కూర్చొని దూరం అయిపోతూ వచ్చాను. కావచ్చుకునే పెద్దవాళ్ళందరితో మాట్లాడించాక యూత్తో మాట్లాడించాను. యూత్ కూడా చాలా బాధ్యతగా మాట్లాడాలని నాకు అనిపించింది. మరి ఇద్దరితో పరిచయము, భవిష్యత్తు ప్రణాళిక, నాయకుల పరిచయ కార్యక్రమైంది. అయితే నాకు తూర్పుగోదావరి నుంచి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఇక్కడ ఎవరో ఉన్నారు, ఒకసారి చేయలేపండి. తూర్పుగోదావరి నుంచి ఎవరు వచ్చారు? ఇద్దరే, నిన్న ఇంకొక ఇద్దరు వచ్చారు. ఓకే, సో ఆ జిల్లా మీద దృష్టి పెట్టాలి. పశ్చిమ సో నాకు పశ్చిమ గోదావరి నుంచి నాగార్జున అధ్యక్షుడు గారు, ప్రకాష్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నవీన్ గారు ప్రధాన కార్యదర్శి గారు, సతీష్ గారి ఉపాధ్యక్షుడు గారు, అధికార ప్రతినిధి అజయ్ కళ్యాణ్ గారిని నేను భావిస్తున్నాను. ఇంకా ఇక్కడ 3 ఉన్నారు. ఒకసారి మీరు నిలిచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పుగా అనుకోండి. మీరు ఎవరు సంయుక్త కార్యదర్శిగా ఉండడానికి మీరు ఆసక్తిగా ఉన్నారు అన్న? సంయుక్త కార్యదర్శిగా ఎవరు ఉంటారు? ఉపాధ్యక్షులుగా ఎవరు ఉంటారు? అన్నగారిని ఒకసారి చప్పట్లతో అభినందించారు. అన్న మీ పేరు? చెండిపోయినా రావాలి, చెండిపోయినా రావాలి. రాఘవ గారు, చెండిపోయిన రాఘవ గారి చప్పట్లతో అభినందనలు. మీరు ఎవరు ప్రచార కార్యదర్శిగా ఉంటారు లేదా సహాయ కార్యదర్శిగా ఉంటారు? నేను గుంజుకుంటాను, నేను స్ట్రాయిస్తాను, తాగేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఫుల్ టైం ఉంటుంది. మీరు ఎప్పుడు టైం ఇస్తారంటే గుంజుకున్నాను. మీరు రాత్రి 10 గంటలకి మా ఇంట్లో అందరూ పడుకున్నాక, 11 గంటలకు పడుకున్నాక 11 నుంచి 12 వరకు నేను పనిచేస్తాను అన్నా కూడా నేను 1:30 పడుకుంటాను. కాబట్టి ఆ టైంలో మీకు ఒక పేపర్ ఫోటో తీసి పెట్టి వీళ్ళకి ఫోన్ చేయమని చెప్తా, వీళ్ళకి వాట్సాప్ చేయమని చెప్తా, మిమ్మల్ని ఈ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్తా, లేదా ఒక 2 గంటల ఆడియో రికార్డ్ మీకు పంపించి దీన్ని విని నోట్స్ రాయమని చెప్తా. నా దగ్గర సగం కళలు ఉన్నాయి. మీరు కేవలం నేను లెట్రిన్లో కూర్చున్న 15 నిమిషాలు నీకు ఇస్తాను అని అన్నా కూడా ఆ 15 నిమిషాలలో కూడా నీ జిల్లాను మొత్తం ఎట్లా పిప్పి వేయాలి, ఎలా అభివృద్ధి చేయాలో నాకు తెలుసు. చెప్పలేదు అభినందించారు. ఎలా మీరు బస్సులో పోతారు కాబట్టి ప్రచారమే చేసుకుంటూ పోవచ్చు. సో కంగ్రాచులేషన్స్ అన్న. మీరు బాబాబాబుల బంధం అంతేనా? ప్రచార కార్యదర్శిగా తనున్నారు కాబట్టి మీరు సహాయ కార్యదర్శిగా ఉన్నారని కోరుతున్నాను. పేరు మట్టా ఇంకా ఈ జిల్లాలో మండల గ్రూపులు పెట్టి
చాలా కార్యక్రమాలు పాల్గొని ఈరోజు రాని వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని కూడా సగం మందిని విచారించి పూర్తి స్థాయి కమిటీలు వేస్తాను. ఇప్పటి నుంచి 1 గంట పాటు ఈ కమిటీ నిర్మాణ పనులు నేను చేసుకుంటాను. ఇప్పుడు ఉన్న పరంగా మనం భోజనం వెళ్దాం. భోజనం అయిపోయిన తర్వాత షెడ్యూల్ ఏంటంటే ఒక